క్రికెట్ మ్యాచ్ లో మటన్ బిర్యానీ నేను పోయింది 10,000 వాట్ టికెట్ అనమాట. వైజాగ్ లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 40-20 మ్యాచ్ కి. ఇది కాంప్లిమెంటరీ టికెట్. డగ్అవుట్ వెనక్కే కూర్చున్నాం మేము. ప్రతి ప్లేయర్ ని చాలా దగ్గర నుండి చాలా క్లియర్ గా చూసాం. ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని ఓడిపోయింది. మా టికెట్ లోనే ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ అయితే స్నాక్ అండ్ డిన్నర్ కి కూపన్స్ ఇచ్చారు. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు స్నాక్స్ తెచ్చుకొని తినేసాం. కాజు పకోడా, కేక్, కట్లెట్, చిప్స్ అండ్ ఫ్రూటీ ఇచ్చారు. కివీస్ బ్యాటింగ్ లో మన వాళ్ళు ఫస్ట్ లోనే లడ్డు లాంటి క్యాచ్ ని వదిలేశారు. సిఫత్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ కొట్టారు. ఇంకా ఎండ్ లో మిచెల్ భారీ షాట్స్ తో కివీస్ పెద్ద స్కోర్ కొట్టింది. శాంసన్, అభిషేక్ మా ముందు నుండే బ్యాటింగ్ వెళ్లారు. అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ అయ్యాడు. ఇంకా మన వాళ్ళు ఫటా 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 అని పడిపోయారు. డ్యూబే ఇన్నింగ్స్ దెబ్బకి స్టేడియం గడగడలాడిపోయింది. 3 4లు 7 6లు. బాల్ డ్యూబే బ్యాటింగ్ తగిలితే ఆకాశంలోకి వెళ్తుంది బాల్. డ్యూబే చాలా అన్లక్కీ వేలో అవుట్ అయిపోయాడు. ఫ్యాన్స్ అంతా అయోమయంలోకి వెళ్ళిపోయారు. డ్యూబే అవుట్ అయిపోయినాక మన వాళ్ళందరూ ఆల్ అవుట్ అయిపోయారు. న్యూజిలాండ్ గెలిచేసింది. ఇన్నింగ్స్ బ్రేక్ లో డిన్నర్ తెచ్చుకున్నాం. దీంట్లో మటన్ బిర్యానీ, రోటీ, చికెన్ కర్రీ, సాంబార్ రైస్, కర్డ్ రైస్, స్వీట్ ఇచ్చారు. ప్లేయర్స్ అందరూ మా ముందు నుండే పోతా ఉన్నారు. జస్ట్ 10-15 మీటర్స్ దూరం అంటే మాకు వాళ్ళకి. నా లైఫ్ లోనే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే అని చెప్తాను. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. మళ్ళీ చెప్తున్నా, 10,000 పెట్టి నేను టికెట్ కొనలేదు. ఇది కాంప్లిమెంటరీ టికెట్ అన్నమాట.